ఏమే టామీ చూడేందుకు అడుస్తుంది? టామీ 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 ఏదండి? నేను నిద్రపోవాలి కాసేపు. టామీ ఆగు ఆపు, ఇప్పుడు ఇంటి ముందు ముగ్గేయాలి నేను. ఏమండి లెగవండి, టైం తోటకెళ్ళండి. రే చింటూ లెగురా. ఏమండి ఏంటి వచ్చేటప్పుడు సరుకులు తేండి, తోటకి వెళ్ళేటప్పుడు. నువ్వు కూడా రా, నేను సరుకులు సరిగ్గా తేలేదనుకో అంటావు సరుకులు సరిగ్గా లేవు అని. సరే నేను వస్తా. చింటూ ఉన్నాడు కదండి, టామీ ఉంది కాబట్టి ఒకేసారి తోటలోకి తీసుకెళ్దాం. వాడు ఎప్పుడు సండే తోటకి నేను వస్తా ఏడుస్తున్నాడు. సరే అరే చింటూ లెగు, అరే చింటూ లెగు రే. మమ్మీ నేను కాసేపు నిద్రపోతా. లెగురా చింటూ, టైం చూడు ఎంత అయిందో. టామీ చూడు, ఏ టామీ ఇట్రా. టామీ వల్ల పొద్దున్నే మీ డాడీ లేవటం వల్లే నువ్వు లేచావు. టామీని కొట్టు. నేను కొట్టను, అయితే రా మాతో పాటు రా. సరే పదండి. తోటకు వచ్చేసాము. నాన్న ఇదేనా మన తోట? అవునరా చిన్ను, ఇదే మన తోట. మమ్మీ మన తోట చాలా బాగుంది మమ్మీ. అవునరా, మీ డాడీ ఎన్నో వాళ్ళగా దీన్ని కష్టపడి పెంచుతున్నారా. అవును మమ్మీ, చాలా బాగుంది మన తోట. ఏ టామీ కాసేపు ఆడుకో. మమ్మీ నేను టామీతో కాసేపు ఆడుకుంటా. టామీ ఏమండి నేను నీళ్ళు ఆన్ చేసేసి వస్తా. సరే. ఏ టామీ టామీ పురుగు ఏమన్నా పట్టిందా అని? ఏం పెట్టలేదు లేవే పురుగు. సరే అండి, ఇంకా నీళ్ళు పట్టేసాం కదా, ఇంకెళ్దాం పదండి. రే చింటూ, మేము ఇంటికి వెళ్ళరా. నువ్వు ప్రతి సండే తేమన్నావు, మేము తెచ్చాము. ఇంటికి పద, టామీతో ఇంటికి వెళ్ళు. ఎప్పుడంటే నన్ను బజార్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు. ఇదేంటిది తోటకాడ ఆడుకున్నావుగా, ఇంటికి వెళ్ళు. అవునరా చింటూ, ఇంటికెళ్ళు. మమ్మీ చెప్తుంటే వినిపించుకోకుండా. సరే డాడీ వెళ్తానులే. టామీ రా టామీ. అరే చింటూ నేను వెళ్ళాను రా, మమ్మీ వాళ్ళతోనే వెళ్తా. ఏ టామీ వెళ్ళు. సరే డాడీ. ఏమే మళ్ళీ మనం వెళ్ళి కూరగాయలు తెద్దాం పదా. ఏం కూరగాయలు కావాలో చూడు, తీసుకోవే. తీసుకో, ఏం కూరగాయలు కావాలో తీసుకున్నావా? ఇంకింటికి పదా. చింటూ గారు ఇంటికి వస్తే అల్లరి చేస్తాడు. అది కనపడుకొని చాక్లెట్లు దాచిపెట్టు. సరే. ఏం డాడీ ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదురా చింటూ. సరే డాడీ, ఇంక అన్నం తిని నిద్రపోదాం పదండి. నిద్ర వస్తుందిరా నాము. మమ్మీ రేపు పొద్దున్నే మళ్ళీ నేను తోటకి వస్తా. స్కూల్కి ఎవరు వెళ్తారు? సరే మమ్మీ జోలుగాడు, నేను నిద్రపోతా. సరే. కూడా కన్నా జోలాడి. మమ్మీ ఆప్ మమ్మీ వస్తుంది. నేను ఇప్పుడు ఈ తోటలో ఉన్న కాయలు అన్నిటిని నరికేస్తా. నరికేసి డబ్బులన్నీ తీసుకుంటా. దీంతో
టామీతో నాకు డబ్బులు చాలా వస్తాయి. హి 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 హి. ఏండి లేవండి అండి, తోటకెళ్ళాలి మీరు. అరే చింటూ లేవురా, స్కూల్కి వెళ్దు కానీ. డాడీ నాకు ఇవాళ సండే, ప్రతి శనివారం నాకు హాఫ్ డే స్కూల్స్ డాడీ. ఇవాళ నాకు రేపు సెలవే, ఇవాళ కూడా సెలవే అంటే సరేలేరా పదా. నిన్న శనివారం సెలవని తీసుకున్నావు, నాకు తెలీదు. డాడీ నిన్న శనివారం సెలవా? నిజంగా మా స్కూల్లో అడుగు. ఏమే మన తోట చూడే. అయ్యో మన తోట ఎవరు చేశారు ఇట్లా? డాడీ మన తోట. టామీ తొందరగా రా, ఎవరు చేశారో కనిపెట్టు. అయ్యో టామీకి కూడా వాసన పసిగట్టలేకపోతుంది. ఎవరో ఆడు ఎంత దూరం వెళ్ళాడు. మన తోట ఎంత బాగుండేదో అండి, ఎవరు చేశారు ఎట్లో. ఏడకు నువ్వు. అరే చింటూ ఏడవకురా, ఏం కాదు. నాకు ఏడవకురా, మన తోటకి ఏం కాదు. అసలు ఎవరు చేశారు ఇది? ఎవరు చేశారు? వాళ్ళని కనిపెట్టకుండా నేను ఉండను. టామీ రా. టామీ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళ టామీని నైట్ పూట కాపలాగా పెడతా. ఏండి ఈ చెట్లన్నీ పడేసి మళ్ళీ నాటుదామండి. ఏమే ఇంకా చెట్లు పెరగవ్వే. సరే అండి. త్రీ డేస్ బ్యాక్. ఇదిగోండి ఇప్పుడు మన తోట చూడండి ఎంత బాగుందో. ఈసారి ఎవరిని అడిగారో వాళ్ళని అయితే చూపిస్తా. అందరు ఇంటికి వెళ్దాం పదండి. ఇంకా ఈసారి ఎవరు చేశారో అన్ని కనిపెట్టాలి. వాళ్ళు కనిపెట్టకుండాను టామీని మాత్రం నేను చెట్టల్లో అక్కడ దాచి పెడతా. టామీ మాత్రం అక్కడే దాంకొని ఉంటుంది నా కాడ. టామీ అక్కడ ఉండు. సరే డాడీ గారు. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చా. ఈసారి కూడా నాకు డబ్బులు చాలా బాగా వస్తాయి. ఇంకెళ్ళి చెట్లు నరకాలి. దొంగ దొరికాడు. ఏరా మా తోటకాని ఇట్లా చేస్తావా? మా తోటని ఇట్లా చేస్తావా? కుందావురండి మా తోటని ఇట్లా చేస్తావా? అంత ధైర్యం ఉంటే ఇట్లా చేస్తావు ఏంటి? సారీ అండి, సారీ. అరే ఫ్రెండ్ నువ్వా? ఏంట్రా ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ పోయి ఉండి నువ్వు ఇట్లా చేస్తావా? ఎవరండి? దొంగను పట్టుకొని ఫ్రెండ్ అంటాడు. అవును డాడీ, దొంగను పట్టుకొని ఫ్రెండ్ అంటాడే. మీరిద్దరు అటు జరగండి. ఏరా చిన్నప్పుడు నేను నీ పెన్సిల్ దొంగతనం చేశానని నేను తోట నాటుకుంటే ఇట్లా చేస్తావా అంటే, పెన్సిల్ కోసం కాదు ఫ్రెండ్, నా కాడ డబ్బులు లేవు ఫ్రెండ్. అందుకే వచ్చి ఏ తోటలో దొంగతనం చేసినా సీసీ ఫుటేజ్ ఉంటుంది. అలాగే కొంతమంది కాపాలను పెడుతున్నారు. మీ తోటలో అసలుకి ఎవ్వరు లేరు, అందుకే ఫ్రెండ్ ఇట్లా చేసా. అయినా మమ్మల్ని అడగస్తే మేము డబ్బులు ఇస్తాం కదరా. అసలుకి ఎందుకురా ఇట్లా చేసేది? నువ్వు నా ఫ్రెండ్ అని పేరు బాగొట్టుకున్నావు వచ్చి అంటే. ఫ్రెండ్ అట్లా అనకు ఫ్రెండ్, ప్లీజ్ ఫ్రెండ్. అయితే ఇంక నుంచి నువ్వు ఈ తోటకి కాపరీగా పనిచేయి. నేను నీకు నెలకి 2,000 ఇస్తాను రా. సరే ఫ్రెండు, నేనుండగా ఇంకెందుకు. ఇదిగో నీ పాట అయితే అక్కడ ఉంది, నువ్వు కొనుక్కునేది అక్కడ కొనుక్కో. మంచం అవన్నీ నువ్వు నీ ఇంటికాడ నుంచి తెచ్చుకో. రోజు అన్నం మేమే పెడతాము. ఇక్కడ కాపలాగా ఏమన్నా పాములు వచ్చినా మమ్మల్ని పిలువు. ఫ్రెండ్స్ మా కథ, మా
మా పల్లెటూరు కథ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, నేను మీ చింటూని.